బ్యాంకు ప్రారంభించిన సంవత్సర కాలంలోనే ఖాతాదారుల మన్ననలు పొందటం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కష్టతరమని, ఆ ఘనత అందుకున్న బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని జిఎల్ కాంతారావు అన్నారు. స్థానిక కొత్తపేటలోని ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మొదటి వార్షికోత్సవ వేడుకలను బ్యాంకు కార్యాలయంలో నిర్వహించారు. ఏలూరు బ్యాంకు మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంకు కార్యాలయంలో ఖాతాదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ జిఎల్ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఖాతాదారుని వ్యక్తిగత సేవలను అందించడంలో బ్యాంకు ముందు వరుసలో ఉందని, డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కన్నా అధిక వడ్డీ అందించడం, త్వరితగతిన అందించే వ్యక్తిగత సేవలు కోఆపరేటివ్ బ్యాంకు సెక్టార్లో ఉత్తమ స్థానాన్ని అతి త్వరలోనూ అందుకోగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకు శాఖాధికారి శేష్ కుమార్ మాట్లాడుతూ, ఏ బ్యాంకులోనైనా రాని బాకీలు 1% ఉంటాయని, 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైన మా బ్యాంక్ రాని బాకీలు 0% అని తెలిపారు. ఏలూరి బ్యాంకు అధికారి రవిమోహన్ మాట్లాడుతూ, ఖాతాదారుల సంతృప్తి మా లక్ష్యం, ధ్యేయమని తెలిపారు. ఏలూరు బ్యాంకు సీఈఓ వెంకటప్రసాద్ మాట్లాడుతూ, తెనాల్లో ఇది 5వ శాఖ అని, మరికొన్ని శాఖలను గుంటూరు జిల్లాలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ సభలో ఏలూరు బ్యాంకు ఖాతాదారులు, తెనాల్లోని ఇతర బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సభలో ఏలూరు బ్యాంకు మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కిషోర్ స్వాగతం పలకగా, బ్యాంకు నందు అధికారిని కొంగర దుర్గా భవానీ వందన సమర్పణ చేశారు. ఏలూరు బ్యాంకు ఉద్యోగిని మాలిన్, బ్యాంకు సిబ్బంది అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. The loan portfolio is very secure. At the same time, all the deposits also secure because the entire loan portfolio is secure. So, banks ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ ఉంది, మొబైల్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. తర్వాత అట్లానే లాకర్స్ ఫెసిలిటీ అంటే చాలా పెద్ద లాకర్స్ ఉన్నాయి మా దగ్గర. సో మీరు మార్నింగ్ టైం వస్తే కనుక లాకర్స్ చూసి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లాకర్స్. సో అట్ ద సేమ్ ప్రస్తుతం 1 year లోపల మాత్రం క్లయింటల్ బేస్ బాగానే ఉందన్నమాట. 193 కస్టమర్స్ వచ్చారు. ఇప్పటికి అడ్వాన్సెస్ వచ్చేటప్పటికి 1 crore 1.5 crore దాకా, డిపాజిట్స్ ఇచ్చినాము 4.5 crores, నియరింగ్ 6 crores. సో బాగానే ఉంది. అడ్వాన్సెస్ వీఆర్ సెర్చింగ్ ద పార్టీస్, గుడ్ పార్టీస్. ఎందుకంటే వస్తున్నారు, కాకపోతే ఏంటంటే మా కండిషన్స్ సూట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫుల్లీ సెక్యూరిటీ చూస్తాం కాబట్టి కండిషన్స్ సెట్ అవ్వట్లేదు. సో అందుకే చూస్తే మేము అడ్వాన్సెస్ ఇప్పుడు బ్రాడీపేటలో మేము మార్చడం జరిగింది మా హెడ్ ఆఫీస్ని. మాకు ఇప్పుడు 7 బ్రాంచెస్ ఉన్నాయండి. మాకు టోటల్గా డిపాజిట్స్ 115 కోట్లు, అడ్వాన్సెస్ 77 కోట్లు, మొత్తం 192 కోట్లు ఈ రోజున. మాది ఇప్పుడు టైర్ 2 బ్యాంక్గా కోఆపరేటివ్ బ్యాంక్స్లో 100 కోట్లు దాటితే టైర్ 2 బ్యాంక్ అంటారు. టైర్ 2 బ్యాంక్గా మొన్న కన్వర్ట్ చేయడం జరిగింది. దీనికి ఆర్బీఐ ఇన్స్పెక్షన్స్ కూడా మాకు జరుగుతూ ఉంటాయి. మొన్న ఆర్బీఐ ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. ఆర్బీఐ ఇన్స్పెక్షన్లో వాళ్ళు బాగానే కామెంట్ చేశారు. మా యొక్క ప్రొసీజర్స్ కానీ ఫార్మాలిటీస్ కానీ ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయని వాళ్ళు ప్రశంసించడం జరిగింది. అలాగే మా బ్రాంచి నెట్వర్క్ చూస్తే మాకు పల్నాడులో 3 బ్రాంచెస్ ఉన్నాయండి. పిడుగురాళ్ళ, మాచర్ల, నర్సరావుపేట. గుంటూరు జిల్లాలో 3 బ్రాంచెస్, గుంటూరు, బ్రాడీపేట మరియు పట్నం బజారు, గోరంట్ల మరియు తెనాలి, మొత్తం 7 బ్రాంచెస్ ఉన్నాయండి. మేము ఇంకొక 3 బ్రాంచెస్ గురించి ఆర్బీఐకి మేము అప్లై చేయడం జరిగింది. త్వరలో ఈ 3 బ్రాంచెస్ కూడా మాకు లైసెన్స్ వస్తే మాకు మొత్తం 10 బ్రాంచెస్ నెట్వర్క్ అవుతుంది. మేము రీసెంట్గానే డెబిట్ కార్డ్ కూడా మేము డెవలప్ చేయడం జరిగింది. డెబిట్ కార్డ్స్ త్వరలోనే కస్టమర్స్కి కూడా ఇస్తాము. ప్రస్తుతం స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. అవి డెబిట్ కార్డ్స్ దాని ఆపరేషన్స్ ఇవన్నీ చక్కగా ఉన్న పక్షంలో మేము కస్టమర్స్కి కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది.